మూడేళ్లలో మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చాక చట్టబద్ధంగా శిక్షిస్తాం, ఎంక్వైరీలు వేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. అంబటి మీద అయితే ఏంటి, విడదల రజని మీద ఏంటి, బొల్లా బ్రహ్మనాయుడు మీద ఏంటి దాడులు చేస్తున్నారు. వైసీపీ నాయకులు చేసిన తప్పేంటి, రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చేందుకు చంద్రబాబు సంవత్సరం గతంలో అబద్ధాలు చెప్పి మభ్యపెట్టింది, ఇప్పుడు కూడా అదే పని చేసుకొస్తుంది. దీన్ని సహించేది లేదు. నెయ్యిలో జంతు కళేబరాలు కలిసాయని కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా దేవుడంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. అవన్నిటి ఎప్పుడైతే నివేదికలు తప్పని చెప్పినాయో దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేము అధికారంలోకి రావడం ఖాయం, ఈ జంగిల్ రాజ్ అంతమవ్వడం ఖాయం, అప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ప్రతి ఒక్కళ్ళ మీద చర్య తీసుకుంటాం, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద ప్రతి చర్యలు ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి.